ఆయన మా పక్కన ఒక అన్న ఉంటాడండి. అన్న ఏంటంటే ఒక్కడే ఉంటాడు, అమ్మ నాన్న ఎవరు లేరు ఆయనకు. మేము మా ఇల్లు కిరాయికి ఇచ్చేసి ఇంటికి వచ్చి 6 years అవుతుంది. అతన్ని ఫస్ట్ చూస్తే కొంచెం క్రౌడ్ అరవడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడము, కొంచెం భయం వేసింది. ఏంటి మాకు వాచ్మెన్ చెప్పాలా, ఆంటీ వాళ్ళ కొడుకు చెప్పాడు వాడు పిచ్చోడని. అయితే నాకు భయం వేసింది, ఇంకా నేను ఒక్కదాన్ని అనేసి, ఎదురుగుండానే కదా బాగుండదు అనేసి. మా ఓనర్ని అడిగితే అవునమ్మా అతను కొంచెం మెంటల్ ఇంబ్యాలెన్స్, మెంటల్ హాస్పిటల్ వేయాలంటే నేను సైన్ పెడతానంట. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే పక్కన ఎవరున్నారు కొంచెం మనం కూడా టేక్ కేర్ తీసుకోవాలి, ఎవరు ఎలా ఉన్నారు అనేది కాదు ఈ వీడియో. సారీ, నేను ఏదో కొంత ఫుడ్ పెట్టి ఇంత పెద్ద వీడియో తీస్తున్నానని నేను అలా అనుకోను. పక్కన ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అనేది చూసేది మన బాధ్యత. ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూడండి. ఏదో నేను ఘనకార్యం చేశానని కాదు, సారీ. అతనికి మొన్న ఫుడ్ పెట్టాను, ఆ వీడియో వేస్తాను చూడండి. బక్కగా అయిపోయింది అతను. నేను కూడా భయపడ్డాను, అన్న తింటావా అంటే తింటానన్నాడు. కానీ పని మనిషిని పెట్టుకోవాలని చెప్పాను. కానీ ఈ వీడియో తీసేది నేను అందరి కోసం అండి. పక్కన ఎవరున్నారో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలనేదే నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇంకా అంతకంటే ఎలాంటి ఉద్దేశం లేదు నాకు. ఒక మనిషికి ఒకరు సాయం అండి, అంతే. ఇంకా నిజంగా చెప్తున్నాను, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం మంచిది. ఏ ఇంట్లో ఎవరు ఎలా ఉంటారు, అపార్ట్మెంట్లలో మెయిన్ అండి. రూమ్లు వేసుకుంటాము, ఎవరు ఎక్కడ ఉన్నారు ఎవరు ఎలా ఉన్నారు కూడా తెలియదు, పక్కన ఎవరున్నారు కూడా తెలియదు. కొన్ని ఇళ్లలో కొన్ని అపార్ట్మెంట్లలో అయితే పక్కన ఎవరైనా డౌట్ వస్తే బెల్ కొట్టి అడగడం తప్పు కాదండి. పక్కన ఉన్న వాళ్ళని మనం పలకరించాలి. ఎవరికి ఎలాంటి సాయము, కొంతమంది ఏం అడగరు, కొంతమంది ఏమో ఏదో కొంచెం ఇస్తుంటారా అంటే డైలీ అది ఇది కావాలని అడుగుతూ ఉంటారు పక్కనకెళ్ళి. కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, మాట్లాడారు. అతను అదే అంటుండు, బెల్లు కొట్టొచ్చు కదా అన్న అంటే నువ్వేమనుకుంటావు, అందుకే బెల్లు కొట్టనమ్మా నేను అని అంటున్నాడు. చిన్న వీడియోనండి ఇది. వాళ్ళ ఇల్లు బెల్లు కొడుతూ లేచినట్టున్నాడు అతను. చెప్పాలి, లేచినవా? ఏమో లేచావో లేదనేసి పొద్దున విలువలేదు. నేను కొంచెం పులావ్ చేసింటి, తింటావా? పులావ్ చేసి పైసలు ఇస్తా. పైసలు వద్దే వద్దు. ఇల్లు అంతా నీట్ గా పెట్టుకున్నావు మంచిగా. నువ్వే ఇంకేం తుడుస్తావు, ఇంత నీట్ గా ఉంది. నీట్ గా ఉండవచ్చు కానీ బక్కగా అయితే నువ్వు తిను. కొత్త పని మనిషిని పెట్టాలా? కొత్త పని మనిషిని పెట్టుకోవాలి. ఎవరన్నా ఉంటే చెప్పన్నా మరి. ఎట్లుందో తిను, చల్లగా అవుతుంది. ఎందుకు పైసలు? ఒక మంచిగా ఉన్నావు. ఏమొద్దు నాకు, పైసలు వద్దే వద్దు. మీ చెల్లెలు అనుకో. నా పేరేం పేరు చెప్పు, నా పేరేం పేరు? అవ్వా థ్యాంక్ యూ. రాజశేఖర్. ఏం కాదు, తమ్ముడు ఉన్నాడు మాణికరావు, అది తెలుసు కదా. ఆయన పేరు కూడా చంద్రశేఖర్. ఎందుకన్నా వాళ్ళు ఉండి ఎప్పుడన్నా రారు చూడరు. వాళ్ళ ఇంటికి పోతావా నువ్వు? అంటే దావత్ ఉంటే పిలుస్తాడు, ఎప్పుడైనా పోవాలి అంతే. దగ్గరనే ఉన్నాడు కదా, రోజు వచ్చి ఇంత ఏదన్నా పెట్టవచ్చు కదా. అసలు పిలవాడు కదా. అంటే నేను ఓను, ఆయన అంటే ఏమైనా అవసరం ఉంటేనే ఫోన్ చేస్తాడు అంతే. ఇంకా లేకుంటే రాడు. ఎందుకు వస్తారు? మంచిగా ఉన్నావంటే మంచిగా దేనిపోనికి వస్తారు. మీ చెల్లె కాదన్నా, మీ చెల్లెలు ఎప్పుడన్నా నిన్ను చూస్తుందా, ఫోన్ చేస్తుందా? అంటే చేస్తుంది కానీ అవసరం ఉంటేనే ఇట్లా మాట్లాడుతుంది. కానీ ఎట్లున్నావు, ఏంది నువ్వు, పని మనిషి వచ్చింది అడుగుతారా? అంటే ఖర్చులు గురించి